ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీరామ ప్రియ యతీంద్రుల వారు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ రామానుజరు వారు స్థాపించిన పీఠ పరంపరలో వారు ఉన్నారు. అది సాధన చేసి ఇప్పుడు బృందావనంలో ఆ యొక్క రాధాకృష్ణుల ఎక్కడైతే నడయాడిన భూమి ఉన్నదో ఆ భూమిలో వారు సాధనా మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అటువంటి మహానుభావులు మనతో ఉండటం, ఆ యొక్క రాధాకృష్ణుల తత్వంలో మునిగి తేలుతూ ఆ యొక్క రాసలీలలో ఆ యొక్క తన్మయత్వ సాధనలో ఉన్నటువంటి మహానుభావులు మన సజ్జన సాంగత్యానికి ఒప్పుకొని మన ముందు కూర్చోవడమే మహా అనుగ్రహం. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం స్వామీజీ. జై గోవింద. మీరు స్వామీజీ అసలు ఇప్పుడు రజభూమిలో అక్కడ బృందావనంలో ఉంటున్నారు. అయినప్పటికీ మీకు పూర్వ ఆశ్రమం పరంగా మీరు ఆల్రెడీ వైష్ణవ సాంప్రదాయంలో రామానుజుల వారి సాంప్రదాయంలో పీఠ పరంపరలో ఉన్నారు అన్నారు. ఆ యొక్క విషయాలు కొద్దిగా ప్రస్తావిస్తారా? అసలుకి మీ వృత్తాంతం ఏమిటి? శ్రీవారి కటాక్షము. ముందుగా మీ అందరికీ కూడా ఆ యొక్క శ్రీవారి అనుగ్రహం కలగాలని మంగళాశాసనాలు చేస్తూ, ప్రత్యేకించి ఒక అద్భుతమైనటువంటి ఆ భగవత్ వైభవాన్ని, భాగవత వైభవాన్ని అందరికీ అందించాలనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో ఉన్న రవిశాస్త్రి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క జ్ఞానయజ్ఞము చాలా విశేషమైనటువంటి కైంకర్యంగా భావిస్తూ, మా గురించి పరిచయము అంటే వాస్తవంగా తేయాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవం అని కులశేఖర పెరుమాళ్ళు ముకుందమాల్లో చెప్తారు. ఈ సిద్ధి అనేది వైష్ణవ సిద్ధి ఒకరు కల్పించేది కాదు, ఒకరు తెగొట్టేది కాదు. ఇది సహజంగా జీవుడికి పరమాత్మకు ఉన్న సంబంధం అంటారు. అట్లా మనకి పెరుమాళ సంబంధం అయినప్పటికీ ఉపాధికి పూర్వాశ్రమంలో ఈ యొక్క రామానుజ సంబంధంగా అనుగ్రహం పొంది ఉండి, ప్రస్తుతం మేము బృందావనంలో ఛత్రావాల బాబాజీ యొక్క అనుగ్రహం, ఆ పరంపరలో రాధాకృష్ణ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రార్థన చేస్తున్నాము. ఇక మీరు చెప్పినట్లుగా భగవద్ రామానుజుల వారు 74 పీఠాలు వారు ఉన్న సమయంలో ఏర్పాటు చేయటము, దాంట్లో మనకి ఎంబారు పీఠము అని గోవింద భట్టర్ స్వామి వారు అనుగ్రహము, ఆ విధంగా పరంపరగా మనకి ఆ యొక్క ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని కటాక్షించారు. ఇది మా యొక్క పరిచయం. ఇప్పుడు మనకి పీఠాలు స్థాపన అన్నప్పుడు అందరికీ శంకరాచార్యులు వారు స్థాపించిన 4 పీఠాల గురించి అందరికీ తెలుసు, కానీ రామానుజాచార్యులు స్థాపించిన 74 పీఠాల గురించి తెలియదు. ఆ 74 పీఠాలు ఎందుకు స్థాపించాల్సి వచ్చింది? ఆ 74 పీఠ పరంపరలు ఎక్కడ ముందర విస్తరించి ఉన్నాయి? మంచి ప్రశ్న వేశారు. వాస్తవంగా రామానుజుల వారి పీఠాలు కూడా కొంతమందికి తెలుసు, అందరికీ శంకరాచార్య ఆమనాయ పీఠాలు అంత తెలియకపోవచ్చు, కానీ సాంప్రదాయంలో ఉండే వారికి మాత్రం కొద్దిగా తెలుసు. కానీ ఇప్పుడు మీరు అన్నట్లు ఇది కూడా ఆ వైభవంగా మనం భావించి, భగవద్ రామానుజుల వారు మాకు సాంప్రదాయంలో వారు సాక్షాత్తు అనంతుడైనటువంటి ఆదిశేషుని యొక్క అవతారంగానే మనము ఆ స్వామిని ఆరాధన చేసుకుంటాము. వారు కలియుగంలో మనందరిని అనుగ్రహించడానికి వారు వేంచేసి 120 సంవత్సరాలు వారు వేంచేసి ఉన్నారు. అలా వారు ఉన్న సమయంలో అప్పటికి మన యొక్క ధర్మం అంతా కూడా భగవత్ శంకరాచార్యుల వారు వచ్చి అనుగ్రహించిన తర్వాత కొంచెం మధ్యలో ఈ దండయాత్రలు అవి ప్రారంభమైన సమయం అన్నమాట. అప్పుడు కొంచెం మళ్ళీ ఈ యొక్క గ్లాని జరుగుతూ ఉంటుంది కదా, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి అన్నట్లుగా. అప్పుడు మళ్ళీ ఆ యొక్క రామానుజాచార్యుల వారు ఏం చేశారు అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సులభంగా తరించడానికి వీరికి ఏమి అనుగ్రహం చేయాలి అని ప్రార్థించి, ఆ యొక్క లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అంటాం కదా సాంప్రదాయంలో. అట్లా మనకి ఆ యొక్క శ్రీదేవితో పెరియ పిరాటి అంటాము, అమ్మవారితో ప్రారంభమైన ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయము పాంచరాత్ర దివ్య ఆగమ శాస్త్రము పెరుమాళ్ళు 5 రాత్రులు 5 రోజుల్లో ఆ వైభవాన్ని తెలియచేస్తే, ఆ మొట్టమొదటి రోజు ఆ పెరియ పిరాటి అంటే అమ్మవారికి, మహాలక్ష్మికి తెలియచేస్తారు. అందుకనే దీనికి శ్రీ వైష్ణవ సాంప్రదాయం అంటే
శ్రీ సాంప్రదాయం, మహాలక్ష్మితో ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. ఇంకా ఇది కాకుండా మనకి చాలా వేద ప్రమాణమైన సాంప్రదాయాలు ఇంకా 3 ఉన్నాయండి. రెండవది ఏమిటి అంటే బ్రహ్మ సాంప్రదాయం, మూడవది రుద్ర సాంప్రదాయం, నాలుగవది కుమార సాంప్రదాయం. అట్లా మనకి ఆ నారాయణ్ణి భగవంతుడిగా భావించి అమ్మవారితో ప్రారంభమైనటువంటి ఆచార్య పరంపరకి శ్రీ సాంప్రదాయం అని, నారాయణ్ణి ఆ యొక్క వైభవాన్ని అంతా కూడా బ్రహ్మదేవుడు పొంది ఆ బ్రహ్మ గురువుగా ఉంటూ ప్రారంభించిన సాంప్రదాయాన్ని బ్రహ్మ సాంప్రదాయం అంటాం. దాన్నే మళ్ళీ మధ్వాచార్యులు వారు, చైతన్య మహాప్రభువు కూడా మూలం బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం అని కూడా పిలుస్తారు. కానీ ప్రధానంగా బ్రహ్మదేవుడితో ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మ సాంప్రదాయం. ఇక మూడవది వచ్చేసి ఈ యొక్క రుద్ర సాంప్రదాయం. అది ఉత్తర దేశంలో బాగా, అంటే సాక్షాత్తు పరమశివుడి ఆచార్యుడిగా ఉండి పెరుమాళ వైభవం అంతా తెలియచేసే సాంప్రదాయం రుద్ర సాంప్రదాయం. నాలుగవది వచ్చి కుమార సాంప్రదాయం, అంటే సనకాదుల యొక్క ఆచార్యులుగా ఆ పెరుమాళ వైభవాన్ని అందించే సాంప్రదాయం. ఈ 4 కూడా ఆ పెరుమాళ వైభవాన్ని అందించడానికి వచ్చిన 4 విశేషమైన సాంప్రదాయాలు. దాంట్లో మన శ్రీ వైష్ణవ సాంప్రదాయము అమ్మవారితో ప్రారంభమై భగవద్ రామానుల వారు దాన్ని కలియుగంలో ఒక సిద్ధాంత రూపంలో దాన్ని విశిష్ట అద్వైతం అనే రూపంలో మనకి సిద్ధీకరించారు. అలా భగవద్ రామానుల వారు సిద్ధాంతం చేసిన తర్వాత ఈ సాంప్రదాయం కొనసాగించడానికి అధికారులుగా ఒక ఆచార్యత్వాన్ని ఆచరింపజేయించడానికి కావలసినటువంటి ఒక పీఠ వ్యవస్థ అనేది వారు కూడా 74 పీఠాలు ఏర్పాటు చేయటము. ఈ 74 పీఠాలు కూడా గృహస్థ పీఠాలు, సింహాసన పతులు 74 మంది అని ఇట్లా చెప్తారన్నమాట. అయితే వారు వాస్తవంగా గృహస్థుల్ని ఎందుకు చేశారు అనే ప్రశ్న వచ్చినప్పుడు రామానుజుల వారు కూడా ఇది నేనేదో స్వతహాగా ఏర్పాటు చేసింది కాదండి, మన ఋషి సాంప్రదాయాన్ని నేను ఈ విధంగా మళ్ళీ మీకు పరిచయం చేస్తున్నాను. మన ఋషులందరూ ధారాసమేతంగా ధర్మాన్ని ఆచరింప చేయించేవారు కాబట్టి అది కొద్దిగా కిలమైంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా. కాబట్టి అంటే సన్యాసి అంటే ఏదో కాషాయ వస్త్రం కట్టుకుంటేనే సన్యాసి అనేది ఒక బాహ్యార్థం అయితే, సత్ అంటే పరమాత్మ, ఆ పరమాత్మకి న్యాసం అంటే ఆ సర్వకాల సర్వావస్థలందు పరమాత్మని హృదయంలో నిలుపుకున్నవాడు నిజమైన సన్యాసి అని గీతాభాష్యానికే వారు విశేషంగా ప్రతిరూపంగా ఈ గృహస్థ పీఠాలు. ఈ గృహస్థ పీఠాల్లో విశేషం ఏమిటి అంటే గృహస్థులుగా ఉన్నటువంటి వారు సన్యసించినప్పుడు మనకి దీనికి త్రిదండ ధారణ కూడా అవసరం ఉండదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే తెలుగునాట మనకి ఆ యొక్క పెదముత్తేవని క్షేత్రంలో లక్ష్మణ యతీంద్ర స్వామి వారని ఒకరు ఉంటారు. వారు ఇప్పుడు వారు కూడా గృహస్థ పీఠం నుంచి వచ్చి యతి ధర్మంలో వారు కూడా దండం అలా ఉండదు. వారి కుమారుణ్ణి కూడా నేను ఇంటర్వ్యూ చేశాను, సీతారామ గురువు గారిని వారు పరంపదించారు ఈ మధ్యకాలంలో. అట్లా వారు తండ్రి గారు సీతారామ యతీంద్రుల వారు. ఇట్లా ఇది కూడా తెలుగునాట మీరు యతీంద్ర ధర్మంలో కూడా వారు ఆ గృహస్థ పీఠాల్లో ఉండి కూడా పాటించినటువంటి ఒక అనుభవం మీరు పొందవచ్చు. అయితే ఇది ఎందుకు జరిగింది అంటే ప్రధానంగా కలియుగంలో మనము సులభంగా తరించడానికి మనకి దగ్గరలో ఉండాలి అంటే యతి నియమాలు చాలా శాస్త్ర ప్రకారంగా చాలా కష్టం కాబట్టి అది ఎప్పుడు ఉండటానికి కష్టమవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చాతుర్మాస దీక్షల్లో అయితే మనకు సౌలభ్యం ఉంటుంది కానీ అన్ని సమయాల్లో యతులంతా మనతో ఉండటానికి ఉండదు. కాబట్టి అందుకని ఏమిటి అంటే మనందరినీ ఉద్ధరించడానికి ఆ కారుణ్యంతో ఆ ఋషి పరంపరని ఇట్లా గృహస్థ పీఠాలుగా వారు ఏర్పాటు చేశారు అని పెద్దలు చెప్తారండి. అది అయితే ఇప్పటికీ రామానుజుల వారు శరీరం 1000 సంవత్సరాలు అయినా కానీ మనకి శ్రీరంగంలో 4వ ప్రాకారంలో ఉంటుంది. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి వైబ్రేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే వారు శరీరంగానే ఇన్ని సంవత్సరాలు అంటే మానవ శరీరం ప్రాణం ఆ శరీరం నుంచి వెళ్ళిన తర్వాత ఆ శరీరం అనేది మహా అయితే 48 గంటల తర్వాత అది ఇదవుతూ ఉంటుంది. 24 గంటల నుంచి వాసన మార్పులన్నీ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వారి శరీరము 1000 సంవత్సరాలు దాటినా కానీ ఇంకా ఉండటం ఒకటి,
నేను అక్కడ తెలుసుకున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరానికి కూడా గోళ్ళు తీయటము, తల నీలాలు వెంట్రుకలు కట్ చేయటము అనేది ప్రతి సంవత్సరం జరగటం అనేది, అంటే ఒక నిజంగా శరీరధారికి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత అది ఇంపాసిబుల్. ఇప్పటికీ 1000 సంవత్సరాలుగా జరగటం అనేది, అది శ్రీరంగం ఆలయంలో వారి యొక్క శరీరం ఉండటం అనేది, మామూలుగా ఆలయంలో శరీరాన్ని ఉంచరు, అక్కడ ఉండటం అనేది, ఇది కూడా ఒక విశేషమే. దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? చాలా మంచి విషయం, మీరు మంచి సందర్భాన్ని గుర్తు చేశారు రవిశాస్త్రి గారు. వాస్తవంగా మనకి రామానుజుల వారి యొక్క ఆ యొక్క దివ్య శరీరాన్ని తిరుమేని అని మనకి పిలుస్తాము సాంప్రదాయంలో. వాస్తవంగా నఖశిఖములు ఇప్పటికీ సంవత్సరంలో అక్కడ అర్చక స్వాములందరూ కూడా దానికి ఒక విశేషంగా ఆగమ మంత్రాలతో, ఆగమ సంబంధమైనటువంటి ఆ యొక్క ద్రవ్యాలతో మనకి. అయితే ప్రధానంగా మీరు గమనించినట్లయితే రామానుజుల వారి యొక్క దీంతో నాడీ గణపతి అని మనకి కురతాలం పీఠంతో మీకు ఒక సంబంధం ఉందని చెప్పి ఉన్నారు. అక్కడ కూడా మనకి ఇది బ్రిటిష్ సమయంలో జరిగిన ఒక సంఘటన. అక్కడ మనకి మన ఆగమాలు, ఈ ప్రతిష్టలు అనేటువంటివి చాలా మూఢనమ్మకాలు అనేటువంటి ఒక వాదనలో వాళ్ళు ఉన్నప్పుడు దానిని ఆ కలెక్టర్ గారు కూడా ప్రశ్నించటము. అప్పుడు మౌనస్వామి వారు దాన్ని ఎంతో ప్రమాణంగా, అయ్యా మీరు ప్రతిష్ట అనేది ప్రాణప్రతిష్ఠ చేయటం అనేది మాకు ఒక ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతుంది, కాబట్టి అది ప్రాణప్రతిష్ఠ అంటే ప్రాణం ఉంటుందని ఎట్లా మాకు తెలుస్తుంది అన్నప్పుడు, మీరు ప్రాణం ఉందని ఎలా మీకు తెలుస్తుంది అంటే, ఇది నాడి గుండి కొట్టుకోవటం ఏదో ఉంటుంది కదా అని మనము, అప్పుడు మేము ప్రాణప్రతిష్ఠ అవ్వకముందు ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి, అయిన తర్వాత పరిశీలించండి, అప్పుడు అది ఏదో మీరే చెప్పండి అన్నప్పుడు, అప్పుడు మెడ్రాస్లో ఒక చాలా గొప్ప డాక్టర్ని పిలిపించి ఆ కలెక్టర్ గారు, బ్రిటిష్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరగటం. అప్పుడు పత్రికల్లో కూడా అవి చాలా వచ్చి ఉన్నవి అని మన పెద్దలు చెప్తారు. అప్పుడు ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా అట్లా మనకి ఆ యొక్క నాడి స్పందన అంటే, మీరు అక్కడ మనకి కొరతాళమైన, ఇక్కడ శ్రీరంగమైన మనం గమనించింది ఏమిటి అంటే, ఇది ఆగమ విజ్ఞానం. ఇది ఆగమ విజ్ఞానము. ఈ విజ్ఞానం అనేటువంటిది పరంపరగా మనకి వచ్చేవి, ఆనువంశికంగా ఆ పరంపరగా ఈ యొక్క దౌర్భాగ్యము, ఎండోమెంట్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇప్పుడు రకరకాల ఉద్యోగ ధర్మాల్లో మనం పెట్టేయటం మూలంగా ఆ పరంపర అనేది కాస్త ఇది వచ్చి ఆ యోగం నష్టమైందనమాట. అంతే తప్ప కానీ లేకుండా పోలేదు. అది అలా పరంపరగా కాపాడుబడేటువంటి వాటిలో ఇప్పటికీ మనకి అట్లా మీరు గమనించినట్లయితే శ్రీరంగ క్షేత్రంలో భగవద్ రామానుజుల వారి యొక్క తిరుమేనని ఆ విధంగా విశేషంగా ఆగమ ద్రవ్యాలతో అట్లా చక్కగా మనకి ఎక్కడో వేరే దేశాల్లో మమ్మీల్లో అలా ఉంచారు అప్పుడు వరకు. అది చాలా గొప్ప విషయం, అంటే అది మనం గొప్పగా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మనకి శ్రీరంగ క్షేత్రాల్లో ఇప్పటికీ అది వైభవం పొందుతాం. ఇంకా ప్రధానంగా ఏమిటి అంటే, ఈ కలియుగంలో ప్రత్యేకించి మనందరికీ కూడా ఈ యొక్క జ్ఞాన ఉపాసన, బ్రహ్మ ఉపాసన ఇవన్నీ స్థితిలోకి వెళ్ళాలి అంటే మనుష్యానాం సహస్రేషు అని అందరూ అలా దాని మీద రుచి కలగరు, అందరూ వెళ్ళటానికి కూడా సాధ్యతరం కాదన్నారు. అందుకని ఈ మాంసనేత్రాలతో సులభంగా తరించే ఉపాయం ఏమిటి అంటే, ఆలయంలో ఉన్న అర్చారూపం, పెరుమాళ్ళ యొక్క ఒక విగ్రహ రూపం అని. అందుకని పెరుమాళ్ళు 5 వ్యూహాల్లో ఉండి సమస్త జీవకోటిని అనుగ్రహిస్తారు అని మనకి పాంచరాత్ర దివ్యాగమం చెప్తుంది. ఏమిటి ఆ 5 వ్యూహాలంటే, పరా, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. పరవ్యూహము అంటే ఏమిటి? పరవ్యూహము అంటే తనకు శాశ్వతమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఆ పెరుమాళ్ళు వేంచేసే ఆ ధామం, పరంధామం అంటాం కదా, దాన్నే పరమపదము, శ్రీవైకుంఠము, గోలోకము. ఆయా సాంప్రదాయాల్లో దానికి రకరకాల అమ్మవారిని స్త్రీ రూపంలో ప్రార్థించే వాళ్ళకి ఆ రూపంలో అమ్మవారికి అనుగ్రహం, అట్లానే ఆ యొక్క సాంబమూర్తిగా ఆరాధించే వాళ్ళకి కైలాసవాసంగా, ఇట్లా మనకి ఆ లలితా పరాభట్టారికగా అమ్మవారు మనకి ఉండే లోకం మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా ఏమిటి అంటే, నా తద్భాసయతే సూర్యో, అక్కడ ప్రకృతి అవసరం లేదని గీతలో స్వామి స్పష్టంగా చెప్తాడన్నమాట. ఆ ప్రకృతి సంబంధం లేకోకుండా స్వయం ప్రకాశితంగా ఉండేటువంటి లోకాలకి ఈ యొక్క పరమపదం అంటాము. అక్కడ పరమాత్ముడు ఉన్నా అక్కడికి పొందేటువంటి శక్తి మోక్షం వస్తే తప్ప ఆ లోకాలకి వెళ్ళలేరు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు
వాళ్ళు రాలేరు, వాళ్ళు వస్తేనే అనుగ్రహిస్తారని మీరంటే ఎట్లా? వాళ్ళు ఉత్తర ధ్రువం, మన దక్షిణ ధ్రువం అయిపోతాం. వాళ్ళు రాకపోతే మీరు వెళ్ళండి. ఇప్పుడు సామాన్యులు అమెరికా వెళ్ళాలంటే కష్టమండి. అమెరికా ప్రెసిడెంట్ ఇండియా వస్తామంటే ఒక రెడ్ కార్పెట్ వేసి పిలిపిస్తాం. అట్లానే పెరుమాళ్ళు అజాయమానో బహుదా విజాయితే, జన్మ లేనటువంటి వాడు మన కోసం ఆయన అవతరిస్తున్నాడనమాట. అట్లానే అలా ఆయన ఇక్కడికి రావడం సులభం కాబట్టి అలా వైకుంఠం నుంచి స్వామివారు పరమపదం నుంచి వచ్చేది పాలకడలి, దాన్నే క్షీరాబ్ది అంటారు. ఆ పరమపదము పాలకడలిని కూడా పొందలేనటువంటి వారి కోసం ఆయన విభవావతారం. విభవము అంటే దిగి రావటం, అంటే సౌశీల్యము, సౌలభ్యము. పెరుమాళ్ళు తానే ఎంతో మనకి అందుకునడానికి ఈజీగా మన దగ్గరికి వచ్చే మత్స్య, కూర్మ, వరాహ ఇట్లా దశావతారాలే కాకోకుండా భాగవతంలో ఇంకా విశేష అవతారాలు చెప్తారు. అట్లానే భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అని మనకి స్వామి తదాత్మానం సృజామ్యహం అని చెప్తున్నారు. కాబట్టి ఆయన అలా అవతరిస్తూ ఉంటారు. ఇక నాలుగవది అంతర్యామి. కాబట్టి ఈ పరయూహ విభవ అంతర్యాములు ఉన్న సామాన్యులకి కష్టం సేవించుకోవడానికి. మత్స్యావతారం మనం చూడాల, రామావతారం మనం చూడాల. కాబట్టి ఇలా అందరికీ చూడగలిగిన అవతారం ఏమిటి? అర్చావతారం. అర్చావతారం అంటే ఒక విగ్రహ రూపంలో పెరుమాళ్ళు వేయించేసి మనల్ని అనుగ్రహించేటువంటి దాన్ని విశేషంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయం 108 దివ్య ఆదేశాలు, దివ్య తిరుపతులు అని ఆ పెరుమాళ్ళు వేయించేసినటువంటి వాటిని 106 ఈ భూమండలంలో, మిగిలిన 2 పరమపదము క్షీరాబ్ది, ఈ రెండింటిని కలిపితే 108 దివ్య దేశాలు. ఇట్లానే 12 జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ఇవన్నీ ఎవరు ప్రతిష్ఠ చేసినవి కాకుండా స్వయంమూర్తిగా అట్లా మనకి ఆ స్వామివారి వైభవం అంతా కూడా తెలియచేసేవి ఏమిటి? ఆగమాలు. నిగమము అంటే వేదము, ఆగమము అంటే సామాన్యులు సైతము వెళ్ళి అక్కడ పెరుమాళ్ళను అనుభవించడానికి, పెరుమాళ్ళు మాంసనేత్రులు దర్శించుకోవడానికి కనిపించేటటువంటి ఒక సౌలభ్యమైనటువంటి ఆ అవతారం కాబట్టి అర్చావతారము. ఆ అర్చావతారము ఎంతో విశేషమైన ఆగమ విజ్ఞానం కలిగి అంత సౌలభ్యం కూడా సామాన్యులు సేవించుకోవడానికి ఉండేటువంటి కృప ఉంటుంది. కాబట్టి మనకి ఆ యొక్క రామానుజుల వారి యొక్క తిరుమేని ఆ విధంగా మనం ఇప్పటికీ సేవించుకుంటున్నాము అంటే అది అస్యోక్తి ఏమీ కాదు, వింతేమీ కాదు, మన వేదము, మన ఆగమ విజ్ఞానంలో ఉన్నటువంటి గొప్పదనమని మేము భావిస్తాం. ఇప్పుడు మనకి 108 దివ్య దేశాలు, దివ్య తిరుపతులు అని మనకి వైష్ణవ సాంప్రదాయంలో అంటారంట. ఈ 108లో ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఆలయాలు బదరి, తిరుపతి, శ్రీరంగము, ఇటు వస్తే మైసూరు, శ్రీరంగపట్నం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అలా ముఖ్యమైనటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా విస్తరించి ఉన్నాయి 108? మీరు చెప్పినట్లుగా 108 అని మనం చెప్తాము. దాంట్లో ఈ భూమండలంలో మాంసనేత్రాలతో దర్శించేవి 106, మిగిలినవి 2 తిరుపాల్కడలి, దాన్ని క్షీరాబ్ది అంటాము. అట్లానే రెండవది పరమపదం అంటే శ్రీవైకుంఠం. ఆ 2 తీస్తే 106 ఉంటాయి ఈ భూమండలం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ప్రధానంగా దక్షిణ దేశంలో 90కి పైగా ఉన్నాయండి. ప్రధానంగా తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా ఈ దివ్య దేశాలు. ఆ తమిళనాడు ప్రాంతంలో కూడా 3 భాగాలుగా విభజించారండి. చోళనాడు, పాండ్యనాడు, మధ్య ఇట్లా మనకి ఉంటాయి అన్నమాట. తర్వాత మనకు ఒక 12 దివ్య దేశాలు ఉత్తర దివ్య దేశాలుగా చెప్తారు. ఆ ఉత్తర దేశంలో ఉండే దివ్య దేశాలు 11, 12 అని చెప్తే సుమారుగా దాంట్లో ఒక 2 మన ఆంధ్రనాట ఉన్నాయండి. ఈ ఆంధ్రనాట ఉన్నవి కూడా ఉత్తర దివ్య దేశాలుగానే చెప్తారు లెక్కలు గణన చేసేటప్పుడు. ఏమిటి ఆ 2 అంటే తిరువేంగడం అని తిరుమలలో ఉన్న శ్రీ వెంకటాచలపతి పెరుమాళ్ళు, రెండవది సింగవేల్ కుండ్రం అని అహోబిలంలో ఉన్నటువంటి నారసింహ పెరుమాళ్ళు. ఈ 2 ఇంకా ఎక్కడెక్కడ ఉన్నవి అన్నప్పుడు మనం గమనించినట్లయితే మనకి ఇటు పశ్చిమ భాగాన ద్వారకాధీశుడిగా పెరుమాళ్, పూరి పశ్చిమ తూర్పున పూర్వము పూరి జగన్నాథ, ద్వారకా పెరుమాళ్ కదండి. అట్లానే మనం గమనించినట్లయితే ఈ యొక్క మధుర క్షేత్రంలో శ్రీకృష్ణస్వామి, తిరుప్పిరిది అని చెప్పేసి మనకి ఇట్లా అంటే తమిళ భాషలో చెప్పినా మీకు అర్థం అవ్వడానికి ఈ యొక్క గోకులం అంటాం కదా, బృందావన ప్రాంతం. అట్లానే మళ్ళీ మనకి నైమిషారణ్యము, అయోధ్య క్షేత్రము, అట్లా బద్రీనాథ్ ఆలయ క్షేత్రము, అట్లానే ముక్తిధామము, ముక్తినాథ్ అని సాలగ్రామ పెరుమాళ్ళు. అంతే ఈ సాలగ్రామాలన్నీ కూడా అక్కడ నేపాల్లో గండకి, నేపాల్ నుంచి ఇంకా వెళ్ళాలి మనము. అది తరువాత మళ్ళీ మనకి గమనించినట్లయితే
బద్రీనాథ్ పెరుమాళకి కింద కొంచెం వస్తే సింగ పెరుమాళ్ ఉంటుంది. దాన్నే మనకి ఇప్పుడు జ్యోతిర్మఠం జోషి మఠం అంటాం కదా, అక్కడ నరసింహ పెరుమాళ్ కూడా అది కూడా ఒక దివ్య దేశంగా చెప్తాం. దానికి కొంచెం ఇంకా దేవప్రయాగం ఇట్లా ఉంటాయన్న. వీటిలో కేరళలో కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఎక్కువగా దక్షిణ భారతదేశం తమిళనాడు ప్రాంతంలో ప్రధానంగా కంచి చుట్టూ నవ తిరుపతులని, శ్రీరంగం చుట్టూ, అట్లానే మనకి శ్రీవిల్లిపుత్తూరు ఇట్లా ఎక్కువగా శ్రీవిల్లిపుత్తూరు అండాలు అవతరించారు. అది మొదలు మీనాక్షి నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. చూడ్డానికి శ్రీవిల్లిపుత్తూరు వింటాం కానీ చూస్తే ఆ ఆలయ గోపురాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి తమిళనాడు యొక్క రాజ లాంఛనం కూడా గవర్నమెంట్కి కూడా ఆ యొక్క ఆలయ యొక్క మన గోపురమే ఉంటుంది, శ్రీవిల్లిపుత్తూరు రాజగోపురం. అలాగే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనకి ఇంత ఉంది. మీరు బదరీలో ఇప్పుడు బదరీ ఇవన్నీ దర్శించారు, మనకి బృందావనంలో ఉంటున్నారు. అలాగే బృందావనానికి ఎందుకు అంత విశేషమైనది? అలాగే బృందావనాన్ని ఎందుకు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎంత మహాత్ములు వెళ్ళినా కానీ బృందావనం అనగానే ఒక తన్మయత్వాన్ని పొందుతూ ఉంటారు. ఆ తన్మయత్వం బృందావనానికి మాత్రం ఎందుకు వస్తుంది? అది ఎందుకు ఆ తన్మయత్వంలో ఆ పదం తన్మయత్వం అనే పదానికి డెఫినేషన్ చెప్పాలంటే బృందావనం, ఆ అనుభూతికి డెఫినేషన్ చెప్పాలంటే బృందావనం, ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ బ్రహ్మానందానికి అనుభూతిగా చెప్పాలంటే బృందావనాన్ని సంబోధిస్తూ ఉంటారు. ఆ బృందావనం యొక్క గొప్పతనం ఏంటి, ఆ బృందావనంలో ఉన్న రాధాతత్వం ఏంటి, ఆ బృందావనంలో ఉన్న కృష్ణతత్వం ఏంటి, ఆ రాధాకృష్ణుల తన్మయత్వ తత్వం ఏంటి బృందావనంలో? చాలా చాలా ప్రశ్నలు పరిప్రశ్నలు వేశారు. కానీ వాస్తవంగా ఇది మనం చెప్పటం అనే భావన అనే మాట కూడా తప్పేనండి. ఆ రాధమ్మ అనుగ్రహంతో, ఆ మహాత్ముల యొక్క సాంగత్యంతో మాకు కటాక్షించిన ప్రసాదం మీతో కొద్దిగా పంచుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము ఇదేని చెప్పేయటం అనే చేసి ఇంత అని చెప్పటం కూడా అది అజ్ఞానమే. అది మనము అనిర్వచనము అనంతము, అది మాటలతో కానీ మనకి ఒక అనుభూతి వరకు మనం చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా. అందుకని మేము రాధాదేవి కటాక్షము కేవలం, తర్వాత అక్కడ మహాత్ముల యొక్క అనుగ్రహముతో ఒక ఆ ప్రసాద అనుభవం చేద్దాం. బృందావనము నామమే బృందావనము అనగానే అక్కడ మనకి చాలా ప్రధానంగా విశేషంగా ఇప్పటికీ కూడా మనకి చాలామంది మధుర వెళ్తారండి. జన్మభూమి అని మనకి అక్కడ శ్రీకృష్ణ జన్మభూమిని మధురలో జన్మభూమి అంటారు, శ్రీరామ జన్మభూమిని అయోధ్యని జన్మభూమి అని ఇట్లా ఉత్తరాదిలో పిలుస్తారన్నమాట. చాలామంది ఢిల్లీ వెళ్తారు, మధుర వెళ్తారు, కానీ బృందావనం వెళ్ళలేరండి. ఎందుకు వెళ్ళలేరంటే మీకు పెద్దలు చెప్తారు, ఆ బృందావనం వెళ్ళాలి అంటే ఆ రాధమ్మ అనుగ్రహం ఉండాలి. రాధికాదేవి ఆ యొక్క రాసేశ్వరి, ఆ రాధమ్మ అనుగ్రహం లేకపోతే బృందావనము అసలు మనము వెళ్ళలేమండి. ఇంకా తర్వాత అక్కడ ఎందుకు ఇప్పటికీ అంత ఇది అంటే, ఆ బృందావనము ఆ ఉండేటటువంటి మహాత్ములందరూ కూడా అంత అద్భుతమైనటువంటి ఆ రాధాకృష్ణ తత్వాన్ని ఈ పూటకి అనుభవిస్తున్నారు. ఎప్పుడూ మనకి ఋషిధర్మం ఉన్నది అని కాకుండా ఇప్పటికీ కూడా ఆ యొక్క రస ఉపాసన చేసే ఋషులు ఉన్నారండి. అది 100% అది మనం చూస్తే తప్ప, ఆ అనుగ్రహం అమ్మవారు అనుగ్రహిస్తే తప్ప మనము దాన్ని ఆస్వాదించలేం. కానీ మనం చెప్తే మాత్రం అది నమ్ముతారా కూడా చెప్పలేం. అలాంటి ఆ ఒక విశేషమైనటువంటి అనుగ్రహం. ఇంకా అది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మహాప్రసాదము, తిరువేంగడం, తిరుమల లడ్డు అంటాం కానీ తిరుమల వడ చాలా విశేషం. అట్లా మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశేష ప్రసాదం ఉంటుంది. బృందావన ప్రాంతం మీరు వెళితే ఏమి ప్రసాదం తెచ్చారండి అంటే అక్కడ ఉన్న మృత్తిక అంటే రజము అంటే గోపికల యొక్క పాదధూళి పెరుమాళ్ళ యొక్క పాదములతో కలిసి నృత్యించిన రాస చేసినటువంటి, అంటే భాగవత ఆ పిరాట్టి సంబంధించినటువంటి ఆ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఆ యొక్క వ్రజంలో ఉంటుందండి. అందుమూలంగా మనకి ఆ ఒక్కసారి శిరస్సు అలా ఉంచి దానికి నమస్కరించుకుంటే మనకి భక్తితో ప్రేమతో, తత్పూర్వం మనం ఎంత దురాచారాలు మనకు ఉన్నా ముందు జన్మల్లో కావచ్చు, ముందు మనకన్నా అంటే మనకు ముందు
రోజుల్లో ముందు సంవత్సరాల్లో మనకి అవన్నీ కూడా ఇంకా తొలగిపోయి ఆ అనుగ్రహం మళ్ళీ పొంది మళ్ళీ మనం ఉద్ధరింపబడాలనేటువంటి ఒక ప్రేమ ఉంటే ఇంకా అంత సులభం అన్నమాట. ఇక రెండవది ఏమిటి అంటే ఇప్పటికీ కూడా ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆ రాస అంత అనుభవము ఆ యొక్క గోపిక కృష్ణ లీలలో అనుభవం పొందినటువంటి ప్రత్యక్ష స్పర్శ సంబంధమైనటువంటి యమునా నది మనం స్పర్శించవచ్చండి. రేపు 2వ తారీఖు నుంచి అంటే వచ్చే జూన్ 2 నుంచి యమునా పుష్కరాలు. మేము 30కి మళ్ళీ రాధమ్మ అనుగ్రహంతో మళ్ళీ బృందావనం చేరుకుంటాము. మే 30కి అక్కడ మనం ఆ యమునా నదిని ఇప్పటి ఆ అనుగ్రహం పొందవచ్చు. ఈ యొక్క నడయాడిన ఇక ప్రధానంగా అక్కడ అంత విశేషం ఏమిటి అంటే ఆ ఉపాసన ఇప్పటికీ ఉన్నది, చెక్కు చెదరకుండా. ఆ ఉపాసన చేసే మహాత్ములందరూ కూడా బ్రహ్మాదులు కూడా మనం వద్దన్నా కూడా ఈ జీవ సంస్కారంతో వారికి ఏ అభిరుచి ఉంటే దానికి అనుగుణంగా పెరుమాళ్ళు వాళ్ళకు ఒక ఇంద్ర పదవనో బ్రహ్మ పదవనో ఇంకా అష్టదిక్పాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారని చెప్తారన్నమాట. అట్లా ఏది కృష్ణుల్లో లేనిది మాకు అసలు ఇంకా ఏమీ ఏరుకోటి ఎక్కడా లేదు అని నోటితో చెప్పటం కాకుండా ఆ శ్రీకృష్ణ స్వామిలో అంతమైనటువంటి అనుగ్రహాన్ని పొంది వారు ఆ గోపికలు ద్వాపరయుగంలో గోపకాంతలో ఉన్నారు. ఇప్పటికీ ఆ భావనతో అక్కడ బ్రజవాసులు ఉన్నారండి. మీరు గమనించినట్లయితే మేము ప్రత్యక్షంగా చాలామంది అక్కడ చాలా ఎడ్యుకేషన్లో మంచి చేసినటువంటి వాళ్ళు ఉండి వాళ్ళు చాలా చాలా తక్కువ కానుకలు వేసినా అక్కడ ఉంటూ ఎందుకు మీరు ఇంత ఇబ్బంది పెట్టుకొని ఇక్కడే ఉండటము, మీరు ఇట్లా దక్షిణాదికి వస్తే మీకు చాలా ఉపాధి ఉంటుంది కదా అని మేము వారికి చెప్పినప్పుడు మాకు బ్రజం నుంచి బయటికి వెళ్ళేటువంటిది లేదండి. అక్కడ వాళ్ళు చెప్పడం కాదు, ఒక ఆటో రిక్షా నడుపుకునే వాళ్ళు కూడా రాధే రాధే అంటూ అక్కడే ఉండాలని అనుకుంటారు తప్ప ఆ బ్రజభూమి విడిచి బయటికి వెళ్ళాలనేటువంటి ఒక ఆసక్తి వాళ్ళకి ఎవరికి ఉండలేదు. అంటే అది ఆ కలి ప్రభావం ఆ బ్రజం మీద లేకుండా ఉన్నది అని మాకు అనిపిస్తుంటుందన్నమాట. అందుకని ఈ బృందావనము వైభవం మనం మాటలతో చెప్పుకొని దాన్ని చిన్నదనం చేయటమే తప్ప అది అనుభవించటమే. ఇది మీరు అడిగారు కాబట్టి ఆ యొక్క బ్రజ వైభవం అంతా కూడా ఒకసారి ప్రతి ఒక్కరు బృందావనం దర్శించి ఆ రాధమ్మ అనుగ్రహంతో వారు స్వానుభవం పొందితే అది మనం చెప్పిన దానికి కొద్దిగా వాళ్ళకు కూడా అవగతం అవుతుంది. అయితే మనకి బృందావనంలో మహాత్ములు అన్నప్పుడు ఎన్నో వేల మంది మహాత్ముల యొక్క జీవ సమాధులు కూడా ఆ రజభూమిలో గోస్వాములు ఉన్నారు అంటారు. ఇప్పటికి కూడా మనకి ఒక మహాత్ములు మనకి కనిపిస్తారు. మేము మా అనుభవం చెప్తున్నాం. మేము కింది సంవత్సరం ఒక చాతుర్మాస సందర్భంగా 2 మాసాలు భ్రజంలోనే మళ్ళీ మనకి మహాత్ములతోనే సాంగత్యం చేసుకుంటూ ప్రేమానంద్ మహారాజ్ అని ఒకరున్నారు. ఇప్పుడు వారు చాలా ఆ యొక్క రాధా ఉపాసన చేసేటువంటి మహాత్ములు. అట్లానే మనకి బరిసాన ప్రాంతంలో రమేష్ బాబాజీ అని ఉన్నారు. వారు సాంగత్యం కూడా మేము పొందాం. వారు 1,00,000 గోవులకి సేవ చేస్తుంటారు. వారు చూస్తే ఒక కుర్చీలో ఒక శరీర ధర్మంలో కదలలేని స్థితిలో కనిపిస్తారు మనకి. కానీ వారు అలా ఉండి అన్ని గోసేవలు చేస్తున్నారు. అంటే రాధమ్మ అనుగ్రహం. అట్లానే మనకి ఇంకా ముల్కీ పీఠం అని ఉంటుంది. ఇంక తర్వాత మనకి యొక్క తటియా స్థలం అని ఉంటుంది. త్రిశూల బాబాజీ అని ఉన్నారు. చాలామంది బయటికి అసలు వారు ఇష్టపడరండి. ఈ యొక్క బాహ్యంలో మేము మా యొక్క ఇంత భక్తులు అని మేము అందరికీ తెలియాలనే భావన కూడా వాళ్ళకు ఉండదు. అలా చాలామంది మహాత్ములు అక్కడ ఉన్నారు. మేము కొంతమంది అనుగ్రహం పొందుతున్నాం. ఇప్పుడు ప్రేమానంద్ బాబాజీని వారికే కదా కిడ్నీలు. ప్రేమానంద్ మహారాజ్జీ 2 కిడ్నీలు, ఒక కిడ్నీ కాదు, 2 కిడ్నీలు ఫెయిల్యూర్. ఇంకా మీరు బాబాజీ ఇంతకన్నా ఎక్కువ ఇంతకన్నా మీ లైఫ్ టైం ఉండదు అని చెప్పిన డాక్టర్లు ఇప్పటికి 4-3 ఎక్స్పైర్ అయిపోయారు. బాబాజీ మాత్రము అంటే వారు ఆ 2 కిడ్నీలు ఏదో అనుకుంటారు. వాళ్ళు ఆ 2 కిడ్నీలు రాధాకృష్ణ అనుకుని ఆ భావనతో ఉంటారు. మేము బాబాజీతో మేము స్వానుభవం పొందింది. వారు ఎంత స్వచ్ఛమైన హృదయము అంటే వారి నవ్వు వినడానికి నేను వీడియో చూస్తుంటా. వారి అంటే అది ఆ పవిత్రత ఆ ఉపాసన వల్ల రావాలి తప్ప మనం ఎలా నవ్వితే వస్తుందనేది కాదండి.
వారు నవ్వుతా వారు ఇంత చిన్న పిల్లలైనా రాధే అనగానే వారు చిన్నగా మారిపోయి ఆనందం పొందుతారంట. అది ఎంత గొప్పము అంటే మాకు సనకాదులు విషయంలోనే ఆ యొక్క ఇది మేము అనుభవించాము భాగవత పురాణాల ప్రకారం. మళ్ళీ అంత జ్ఞానవృద్ధులు కూడా ఎంత బాలురుగా ఉంటారనేది మాకు ప్రేమానంద మహారాజ్ దగ్గర చూసినప్పుడు మాకు ఆ అనుభూతి కలిగింది. పెద్ద పెద్ద స్టార్స్, క్రికెట్లో కోహ్లీ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మనకి ఏమిటి అంటే ఇప్పుడు దక్షిణాదిలో మన మఠాలకు ఎవరన్నా ప్రోటోకాల్ పర్సన్స్, ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, క్రికెట్ స్టార్స్ కావచ్చు, ఈ పొలిటీషియన్స్ కానీ వస్తే మన పీఠాలు మాకు ఇక్కడ వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని మనం ఇట్లా వేసుకుంటూ ఉంటాము. ఉత్తరాదిలో ఏ బాబాజీ వాళ్ళు కూడా మాకు వచ్చారు వీళ్ళు అని గొప్పగా ఎవరు వేసుకోరు. మేము ఆ బాబాజీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు వేసుకుంటారు. అది వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి వాళ్ళు ద్వేషించాలని ద్వేషభావం ఉండదు, వీళ్ళు తక్కువ వాళ్ళు కాబట్టి వీళ్ళు పనికిరారని చెప్పి ఇట్లా అందరినీ ప్రేమించడమే తప్ప వాళ్ళకి ద్వేషమే తెలియదు అన్నమాట. ఆ ప్రేమానంద మహారాజుని నడుస్తున్నా కానీ ఆ బృందావనంలో మామూలుగా ఎలా వారు అంత ముందర కాశీలో తపస్సు చేసి సాక్షాత్ శివుని యొక్క వారు వాస్తవంగా తపస్సు చేయటం కూడా కాదు, మీరు ఇంకా చెప్పాలంటే ఇది మరి మాకు ముఖతహా చెప్పాలి తెలియదు కానీ వారు అసలు కాశీలో అద్వైతంలో సన్యాసం స్వీకరించారు. తర్వాత ఇంకా దాంట్లో ఇంకా నేను పరిపూర్ణమైన ఆనందము నాకు పరిపూర్ణంగా నేను సాధన చేయలేకపోతున్నా ఏమో తెలియట్లేదు, నాకు ఇంకా పరిపూర్ణ ఆనందం కలగట్లేదని ఆయన రోజు వారి బాధని అంతర్యామికి ఇది విన్నవించుకుంటూ ఉంటే అప్పుడు రాధా కృష్ణవల్లి వారు బృందావనానికి పిలిపించుకొని ఇప్పుడు వారికి ఒక అనుగ్రహం అలా చేశారు. అది చాలా విశేషంగా. ఇప్పుడు మనకి బృందావనంలోకి వెళ్ళంగానే ఎక్కువ మంది రాసలీల అనే దాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా అటువైపు ఉన్నటువంటి నిధివనలో ఇప్పుడు కూడా మనకి రాస అనేటువంటిది 6 గంటలకి మనం అంతా అక్కడ ఇంకా నిలిపివేస్తారు యాత్రికులకి. ప్రతిరోజు అక్కడ నికుంజధామ్ అని అట్లా నిధివనం అని. అయితే మనకి రాస అనేటువంటిది గోపికా కాంతులతో శ్రీకృష్ణ స్వామి చేసిన దివ్యలీల అని మనం చెప్పుకుంటాం కానీ వాస్తవంగా వేదాంతపరంగా ఇది జీవాత్మ పరమాత్మ సంయోగం అండి, అద్వైత సిద్ధే. ఇప్పటికీ కూడా మనకి ఆ యొక్క ద్వాపరయుగంలో రాస సంబంధమైన ఆ యొక్క ఆ అనుభూతి ఆ విజ్ఞానము మనము బృందావనంలో దర్శించవచ్చు. అయితే స్వామి ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయం వచ్చేసరికి మనకి ప్రథమ పూజగా విశ్వక్సేనుడు గురించి చెప్తూ ఉంటారు. మామూలుగా ఇప్పుడు అనేక వైదికంలో గణపతిని అంటారు. ఈ విశ్వక్సేనుడు అంటే ఇప్పుడు ఎవరు, అసలుకి వారి చరిత్ర ఏంటి, గణపతికి విశ్వక్సేనుడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అంటే ఇక్కడ మనము వైష్ణవులు పెట్టుకోవటము వైదికులు పెట్టుకోవటం అని కాదండి. ఇందాక మనం చెప్పినాం కదా, భగవంతుని ఆరాధించేటువంటి విధానం అంతా ఎవరి యొక్క మైండ్ నుంచి చేసేది కాదండి. ఆగమాలు ఎలా చెప్పిందో ఆ విధంగా ఆరాధన చేయటం. ప్రధానంగా విష్ణు సంబంధమైన ఆగమాలు 2 అని మనకి పెద్దలు దాన్ని వైఖానసము పాంచరాత్రము అని చెప్తాము. తిరుపతిలో పాంచరాత్రము పద్మావతి అమ్మవారికి జరిగితే పైన శ్రీవారికి వైఖానసం ఆగమం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ విష్ణు సంబంధమైన ఆగమాల్లో మనకి విశ్వక్షేణ గణపతి అని కూడా పిలుస్తారు కొంతమంది. విశ్వక్షేణ వారి ఆరాధన విశేషంగా చెప్పారనమాట. అంటే మనం ప్రారంభంలో మనకి విశ్వక్షేణ ఆరాధన వినాయక పూజ చేసే కదా చేస్తాం. విశ్వక్షేణ వారు ఎవరు అంటే మనకి చెప్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి యస్యద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే అని విష్ణు సహస్ర ప్రారంభంలో విష్ణు సాంప్రదాయంలో ఈ శ్లోకం కూడా చదువుతారు. అయితే అసలు విశ్వక్షేణ వారు ఎవరు అంటే మీరు చెప్పినట్లుగా వైకుంఠం శ్రీవైకుంఠం అని మనకి శ్రీమన్నారాయణుడి యొక్క ఇది ఉంటుంది కదా ధామము, అక్కడ సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండేటువంటి ఆ యొక్క కైంకర్యం చేసే కింకరులు అన్నమాట. వారు సమస్తమైనటువంటి ఆజ్ఞతో ఆయన ఒక బెత్తాన్ని పట్టుకొని అందరినీ కూడా ఆ యొక్క కైంకర్యాలన్నీ సజావుగా జరిపిస్తూ ఉండేటట్లుగా పెరుమాల నుంచి ఆ కైంకర్యాన్ని పొందినటువంటి ఒక మహాభాగవతోత్తములు. వీరిని నిత్యసూరులు అని కూడా పిలుస్తారండి మా సాంప్రదాయంలో. అనంత, గరుడ, విశ్వక్షేణాది వీళ్ళందరూ కూడా నిత్యసూరు.
సదా పశ్యంతి సూరయ అని మనం చెప్తాం కదా. అయితే ఈ విశ్వక్షేణుల వారు జయ విజయ సమేత ఈ యొక్క మనకి ఆ యొక్క సూత్రవతి జయా సమేత విశ్వక్షేణాయ నమః అని ఆరాధనలో ఆ ఆర్యా సమేతం కూడా విశ్వక్షేణ ఆరాధన చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే ఇక్కడ ప్రధానంగా మీరు గమనించినట్లయితే విశ్వక్షేణ ఆరాధన అయినా గణపతి ఆరాధన ఎందుకు చేస్తాం అంటే ఇక్కడ రెండు విధాలు పరమార్థంగా ఒకటి మనకి దీంట్లో రహస్యం ఉంటుంది. బాహ్యార్థంలో గణపతి గణాలకి నాథుడు గణనాథుడు కాబట్టి ఆయన పూజ చేయింది ఇది చేయకూడదు, ఇది శాస్త్రం. ఇది అసలు రెండవది ఏమిటి అంటే భగవంతుడట తనను పూజించేదానికన్నా తన భక్తుల్ని పూజించడం అనేది ఆయనకి చాలా ప్రీతి అన్నమాట. అది తెలియచేసేటువంటి విజ్ఞానం కూడా. అంటే ఏమిటి, ముందు భగవంతుని అనుగ్రహం పొందాలంటే భక్తుల అనుగ్రహం పొందే మీరు పొందాలి అని చెప్పడానికి కూడా ఇది మనం దీంట్లో ఒక విశేష ధర్మంగా. అట్లా విశ్వక్షేణుల వారు మనకి ప్రధానంగా మహాపరమ భాగవతులు కాబట్టి భగవత్ కైంకర్యాలన్నీ మనం ఎలా చేయాలో వారి కటాక్ష వీక్షణాలు సుదర్శన ఆల్వార్లు వీళ్ళందరూ కూడా మనకి అనుగ్రహం చేస్తారు కాబట్టి ప్రధానంగా విశ్వక్షేణ ఆరాధన చేసుకుని లేకపోతే వైదికంగా గణ పూజ చేసుకుని మనము ఆ ప్రధాన దైవాన్ని ఆరాధించటం అనేది మనకి శాస్త్ర యొక్క ఆగమ ఇది. కాబట్టి విష్ణు సాంప్రదాయంలో వైష్ణవ ఆగమాలైనటువంటి పాంచరాత్రాది ఆగమాల్లో కూడా ప్రధానంగా ప్రథమ పూజ ఈ యొక్క విశ్వక్షేణ స్వామి వారికి నిర్వహించటము, ఆ విశ్వక్షేణ అనుగ్రహ అక్షతలను శిరస్సున ధరించిన తర్వాతే భగవత్ కైంకర్యాన్ని చేయడానికి పరిపూర్ణ అర్హత పొందినాము అని చెప్పడానికి భాగవత్ అనుగ్రహం పొందాము అప్పుడు మాత్రమే మనకి లభిస్తుంది అని మనకి చెప్తారు. అలాగే శ్రీరంగం వెళ్ళినప్పుడు 3 శ్రీరంగ పట్టణాలు ఉన్నాయని, ఏకకాలంలో మూడిటిని దర్శించుకుంటే మన జీవితంలో చాలా అద్భుతం జరుగుతుందని, శ్రీరంగము ఈ మైసూర్ దగ్గరకు వచ్చే శ్రీరంగపట్నం, ఆది రంగము, అంత్యరంగము, మధ్య రంగము, అంత్యరంగం అని 3, కర్ణాటక ప్రాంతంలో 2, తమిళనాడు ప్రాంతంలో 1, 3 కలిపి 3 శ్రీరంగాలుగా చెప్తారు. చాలామంది ఇప్పుడు మీరు అన్నట్లుగా వైకుంఠ ఏకాదశి లాంటి సమయాల్లో ఎవరైతే వీళ్ళు జన్మలో ఒకసారి అన్నట్లు చూడాలని ప్రయత్నం చేసి సేవించే వాళ్ళు కూడా ఉంటారు. దానిలో ఆది రంగంగా మైసూరు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరంగపట్టణం అక్కడ ఉండేటువంటి అక్కడ ప్రారంభిస్తే మధ్యరంగం అది తమిళనాడు కర్ణాటక బోర్డర్గా ఉండేటువంటిది వస్తుంది. తర్వాత తిరుచిరాపల్లి తిరుచి అంటాం కదా, అక్కడ ప్రధానంగా ఉండేటువంటి శ్రీరంగ క్షేత్రం. ఇది మొత్తం ఎంత డిస్టెన్స్ వస్తుంది స్వామి? అంటే వాస్తవం కిలోమీటర్లో అయితే మేము పెద్దగా అవగాహన లేదు, కానీ మనకి సుమారుగా ఒక రోజులో చేస్తారండి, చేయొచ్చు, ఇబ్బంది లేదు. అంటే ప్రేమతో మనం ఉంటే సులభంగా చేసుకోవచ్చు, చాలా దివ్యానుభూతితో చేసుకోవచ్చు. అంటే ప్రయాణం ఉదయాన్నే బయలుదేరితే కాస్త శ్రీరంగాన్ని దర్శనం చేసుకొని శ్రీరంగం అంటే మనకి ఆదిరంగం నుంచి ప్రారంభించి అంటే కర్ణాటకలో ఉండి శ్రీరంగపట్నంలో ప్రారంభించి తమిళనాడులో ఉన్న పెరియ పెరుమాల్ అంటే ఆ మెయిన్ శ్రీరంగ క్షేత్రం వైష్ణవ రాజధాని అంటాం కదా, అక్కడితో దాన్ని అంత్యరంగంగా చెప్తారు, అక్కడితో ముగిస్తారన్నమాట. చాలా అయితే ఇప్పటికీ శ్రీరంగపట్టణాన్ని ఎంతోమంది చిరంజీవులు, విభీషణుడు లాంటి చిరంజీవులు ఎంతోమంది శ్రీరంగనాథుడిని ఆరాధన చేస్తూ ఉంటారు అని, అలాగే కొంతమంది విభీషణులు వస్తూ ఉంటే మనుషులు కూడా దర్శనం చేసి వాళ్ళ అనుభవాలు మనకి చెప్పారనేసి ఇట్లా ఉంటుంది. అది ఎంతవరకు నిజము, దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి? అంటే నిజము అనే దానికన్నా కూడా ఇది సత్యం అండి. ఎందుకు అంటే మనకి వేదమాత ఎప్పుడు కూడా సత్యమే మనకి తప్ప ఇంకా భ్రమలకు తావైన జ్ఞానం అనేది ఏది ఇవ్వలేదండి. జ్ఞానం 2 విధాలుగా ఉంటుంది మనకి. అంటే సుజ్ఞానము, తర్వాత దాన్నే విజ్ఞానం అంటాము, విపరీత జ్ఞానం, దీన్ని ఆసురీ జ్ఞానం అని కూడా అంటాం. కాబట్టి మనకి ఈరోజు ఆసురీ జ్ఞానమే ఎక్కువగా అది బాగా మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది. ఆసురీ జ్ఞానం అంటే ఏమిటంటే సత్యం కాకుండా అసత్యాన్ని వాళ్ళు ఊహించిన దాంట్లో సత్యమైన ప్రజెంటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు అన్నట్లు చిరంజీవులు అనేటువంటి వారి ప్రస్తావన అంతా పురాణాలు వ్యాసాదుల వారు అద్భుతంగా మనకి రామాయణంలో ఆంజనేయ స్వామి, విభీషణాల వారు, ఇట్లా సప్త చిరంజీవుల్లో వ్యాసుల వారు కూడా ఒకరుగా మనకి చెప్తారు. అందుకనే మనకి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం అని మనకి హనుమాన్ చాలీసా చేసేటప్పుడు ఇది మన ప్రార్థనా శ్లోకంగా చూస్తే అంటే మనకి
వైభవం, రామ కథ, అమృతం ఎక్కడెక్కడ కీర్తింపబడితే అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఏదో సూక్ష్మ రూపంలో వెంచేసి ఉంటారు. అది సత్యం. అది మన దర్శనమవుతున్నా లేదనేది మన యొక్క భాగ్యం, మన యొక్క అదృష్టం. అట్లా దీంట్లో సందేహం ఏమీ లేదండి. అట్లా విభీషణులు ఆల్వార్లు శ్రీరంగానికే కావచ్చు. ఎందుకంటే సాక్షాత్తు వారు అసలు శ్రీలంక అని అంటే మన శ్రీలంకని ఇప్పుడు కాకుండా స్వర్ణలంకలో ఆ యొక్క రామయ్య దగ్గర నుంచి పొందిన తర్వాత అక్కడ ఆయన ప్రతిష్ఠ అనుకున్నా సరే, ఇక ఉభయ కావేరుల మధ్య పెరుమాళ్ లీలలో అక్కడ ఇదవ్వటము, ఆయన దక్షిణ అభిముఖంగా ఉండి ఆ లంకని వీక్షించటము, వారికి రాత్రిపూట ఏకాంతంగా ఆ కైంకర్యాన్ని అనుగ్రహిస్తామని, ఇవన్నీ మనకి పెరియ పెరుమాళ్ళే వారికి అనుగ్రహం చేసినట్లుగా మనకి శ్రీరంగ క్షేత్ర మాహత్యం, అసలు శ్రీరంగ క్షేత్రం అట్లా ఎలా ఏర్పడింది ఏమిటంతా కూడా మనకి ఆ పురాణం అంతా మనకి ఉంటుందండి. చాలా వైభవంగా ఉంటుంది. అంటే మనం ఈ విశేషాలన్నీ సమయాన్ని పెట్టుకుని మనము ఏదో ఒక రుచిగా రెండు పెట్టుకోవడమే కానీ ఇది అనంతమైన లేలండి. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనం చేసుకునేటి వల్ల కాస్త ఈ రుచి కలిగితే ఎవరికైనా అప్పుడు ఇంత ఉందా అని ఎవరికి వాళ్ళు దాని సమయాన్ని దాని మీద కేటాయించుకుని పరిశ్రమ చేసి దాన్ని అనుభవించాలి తప్ప ఇది ఈ రోజుతో చెప్పేసేది ఇది ఫైనల్గా అట్లా ఏమీ ఉండదండి. శ్రీరంగంలో ఇంకొక అద్భుతం కూడా నేను విన్నది, ఒక వేశ్య పేరుతో ఒక గోపురం ఉంటుంది. తెల్ల గోపురం అని తెల్ల కలర్లో ఉంటుంది గోపురం, వెల్లి గోపురం అని పిలుస్తారు అన్నమాట. ఆమె వేశ్య అని మనం చెప్తున్నాము. ఆమె ఆ వృత్తి ఆ యొక్క అప్పుడు ఆ యొక్క విశేషంగా ఒక దేవదాసి వ్యవస్థ ఉండేది. అయితే వారిని అక్కడికన్నా కూడా మనకి ఆమెను ఒక పరమ భాగవతోత్తమరాలుగా, అంటే పెరుమాళని సంరక్షించిన అర్చక స్వాములు ఎలా కైంకర్యంలో వారి యొక్క ఇది చేశారో అట్లా వారి శరీరాన్ని సమర్పించుకున్నటువంటి పరమ భాగవతోత్తమరాలు అన్నమాట. తను తెల్ల గోవిందుడు అని చెప్పి గోవిందరాజపట్నంలో తిరుపతి కింద ఉన్నటువంటి ఆ గోవిందరాజ స్వామి వారిని కూడా ఆ ఉత్సవమూర్తుల్ని కుంభకోణం నుంచి రక్షించినటువంటిది ఆమె కూడా ఒక వేసిగానే చెప్తారు. అంటే మనకి అర్థమయ్యే పరిభాషలు చెప్పటమే కానీ వాళ్ళంతా పరమ భాగవతులు. అయితే స్వామి, ఇప్పుడు భదరి అనే క్షేత్రం గురించి వచ్చినప్పుడు మనకి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఆ భదరి క్షేత్రం యొక్క విశేషం ఏమిటి? అసలు ప్రధానముగా బదరీనాథ్ వైభవం మాహాత్మ్యము మనం తెలుసుకోవాలండి. చాలా అది అద్భుతము, చాలా అనుగ్రహానికి కారణం అన్నమాట. ఏమిటి అంటే ఈరోజు అక్కడ మనం బద్రీనాథ్ వైభవం తెలుసుకుంటే గురువుల్లో ఉండే అహంకారాలు తొలగిపోతాయి, శిష్యుల్లో ఉన్న అజ్ఞానాలు తొలగిపోతాయండి. ఎందుకు అంటే భగవంతుడే ఒక గురువుగా, భగవంతుడే ఒక శిష్యుడిగా 2 రూపాల్లో వేయించేశారండి అక్కడికి. ఇక్కడ మనకి గురువు ఎక్కువ ఇట్లా ఉంటే ఇక్కడ, కానీ అక్కడ పెరుమాళ్ళే తానే గురువు, తానే శిష్యుడు, తానే అష్టాక్షర మంత్రాన్ని నరుడుగా ఆ యొక్క రూపంలో శిష్యుడుగా ఉన్నటువంటి నరుడికి నారాయణ రూపంలో ఉన్నటువంటి గురువు రూపంలో ఉన్న పెరుమాళ్ళు అనుగ్రహిస్తారు. దీన్ని అష్టాక్షరి క్షేత్రం అని, ఆ యొక్క అష్టాక్షరి మంత్రము అక్కడ ఉపదేశింపబడింది కాబట్టి మనకి ఆ యొక్క బద్రీనాథ్ క్షేత్రము చాలా వైష్ణవ సాంప్రదాయంలో విశేషమైన స్థానం అన్నమాట. అక్కడ ప్రధానంగా మనకి పంచబద్రీలను కూడా పిలుస్తామండి. ఇప్పుడు ఒక బద్రీనే కాదు, ఇప్పుడు ఉండేటి మనము బద్రీనాథ్ సేవిస్తున్నాం కానీ ఇంకా భవిష్యత్తులో కూడా మనం ఉండే బద్రీనాథ్ సేవించే అవకాశం ఉండదు. వృద్ధ బదరి అని ఇంకా ఇట్లా రకరకాలు ఉన్నాయి అన్నమాట. విశేషాలు చాలా అనంతమైన ఆ లీలలు అక్కడ. అయితే బద్రీనాథ్ విశేషం ఏమిటంటే ప్రధానంగా ఇప్పటికీ కూడా మనము అది దేవభూమి అని చెప్తాము. ఆ దేవభూమిలో మనం కానీ గమనించినట్లయితే కాస్త చలి అనేటువంటి శరీర దానికి ఒక ఇది ఉన్నా కూడా మనకి చాలా సులభంగా మనము ఏకాగ్రత చేసి ఒక ఉపాసన చేయాలి అంటే అది చాలా మనకి సహకరించేటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఒక డివైన్గా మనకి తెలుస్తుందండి. ఈ పోటీకి కూడా మనం గమనించవచ్చు. ఇక ప్రధానంగా అక్కడ మనం గమనించినట్లయితే మేము కూడా బద్రీ విశాలుని యొక్క అనుగ్రహం వల్ల అక్కడ మహాత్ములు, మేము బద్రీనారాయణ అనుగ్రహం కన్నా ఆచారూపంలో పెరుమాళ్ళు ఏం చెప్తారో మనం అర్థం చేసిన స్థితిలో మనం లేం కాబట్టి ఆ వైభవాన్ని పొందిన మహాత్ములు అక్కడ సత్వపంతు దగ్గర. ఇంకా మీకు చెప్పాలి అంటే బద్రీ క్షేత్రంలో కూడా మనకి కాక్చౌక్ హనుమాన్జీ అని ఒకటి ఉంటుంది, అక్కడ బాలక్దాస్ బాబాజీ అని ఉంటారు. వారితో కూడా మేము చాలా వారి స్వానుభవాలు ఎన్నో మేము పొందామన్నమాట. సో మీకు అవి ఉత్తరోత్తర మీకు మేము తెలియజేస్తాము. తప్పనిసరిగా మీరు అన్నట్లు బద్రీనాథుడు కూడా భగవంతుడు ఈ యొక్క మానవ జన్మ ఇచ్చినందుకు ఒక్కసారైనా వెళ్ళాలండి. మనం చార్ధామ్ యాత్ర, కేదార్, బద్రీనాథ్ అంటే ఒక బద్రీనాథ్ కాదు,
దీన్ని చార్ధామ్ అంటారండి. ఈ 4 సేవించడానికే మానవ జన్మ ఇచ్చారంటారు పెద్దలు. ఎందుకు అంటే మనకి ఈ పశుపక్షాదులకి అంత విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి మానవ జన్మ ఇచ్చి ఇంద్రియాలు ఇచ్చింది. పరమార్థం ఏమిటి అంటే కులశేఖరాల వారు ముకుందమాలలో చెప్తారండి, జిహ్యే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం అంటూ ఒక్కొక్క ఇంద్రియం యొక్క పరమార్థం ఎందుకు. ఇప్పుడు మనకి నోరిచ్చారంటే ఒక పరమార్థం ఉన్నమట్టే కదా భగవంతుడు ఇచ్చింది. పరమార్థం ఏమిటి? జిహ్యే కీర్తయ కేశవం, భగవత్ వైభవాన్ని కీర్తించడానికి, అట్లా పాదాలు భగవంతుడికి నడవటానికి అని. అట్లా మనము ఆ చార్ధామ్ యాత్ర మనము ఇప్పుడు బస్సుల్లో హెలికాప్టర్లో వెళ్ళటానికే అమ్మో అంటున్నాం. మేము గమనించి మా అనుభవంలో మేము ఈ చార్ధామ్ యాత్ర 20-30 సార్లు బై వాక్ చేసిన మహాత్ములు ఉన్నారు. మాకు ఒక 3 సంవత్సరాల నుంచి అలాంటి మహాత్ముల సాంగత్యం నుంచి ఒక చిన్న అనుగ్రహం లభిస్తుంది. వాళ్ళు అయితే రెండవది ఏమిటి అంటే ఇప్పుడు మనం బద్రీ వెళ్ళామనుకుని ఇంకా అది ఒక చాలా గొప్ప విషయంగా అట్లా ఆనందపట్టి అది ఒక అహంకారంగా అయిపోయిందనమాట. కానీ అసలు వాళ్ళు ఇన్ని పర్యాయాలు పాదయాత్ర చేసి పెరుమాళ్ళు ఠాకూర్జీ కృప ఉన్నది అనుగ్రహించారు అని అంత సులభంగా అడిగితే చెప్తారు తప్ప, కానీ లేకపోతే మేము ఇన్నిసార్లు వెళ్ళామని కూడా ఎవరికి ఎక్స్పోజ్ చేయరండి. అంత వాళ్ళు ఆ పెరుమాళ్ళ అనుగ్రహాన్ని అట్లా వాళ్ళు పొందుతారు తప్ప ఇది చాలా గొప్పగా మేమేదో ఇది చేసేసాము, ఇది 10 మందికి తెలిసి మమ్మల్ని కీర్తించాలి అనేటువంటి భావన కూడా ఎక్కడ వారికి ఉండదండి. అట్లా బద్రీనాథ్ వైభవము అది ఒక అనంతమైన లీల. అక్కడ మనకి చాలా ఊర్వశి పర్వతం అని, నారాయణ పర్వతం ఇక రెండవది ఏమిటి అంటే భగవంతుడు ఇందాక మనం చెప్పినాం కదా 5 వ్యూహాల్లో వేంచేసి ఉన్న పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాలని. అట్లానే ఇంకా విశేషంగా మాకు పెద్దలు చెప్తారు, భగవంతుడు ఇంకా విశేషంగా ఇప్పుడు నైమిషారణ్య ప్రాంతంలో అక్కడ వృక్ష రూపంలో వేంచేస్తారండి. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఆలయం వెళ్ళి అర్చన చేసుకోవడం ఎన్ని అవసరం లేదు, అక్కడ ఉండే వృక్షమే భగవత్ స్వరూపంగా ఉంటారన్నమాట. అట్లానే పుష్కర క్షేత్రంలోకి వెళితే అక్కడ పెరుమాళ్ళు జల రూపంలో ఉంటారు. అక్కడ జలమే భగవత్ స్వరూపంగా చెప్తారు. రాజస్థాన్ క్షేత్రం ఉంటుంది. అట్లానే మనకి బద్రికాశ్రమంలో పెరుమాళ్ళు పర్వత రూపంలో ఉంటారండి. ఆ పర్వతం నరపర్వతం, నారాయణ పర్వతం, పెరుమాళ్ళు. ఇంకా మనం టెంపుల్కి వెళ్ళి ఇలా వెళ్ళామని అనుకుంటాం కానీ అర్చనలకు అలవాటు పోయి కానీ ఉత్తరాదిలో మనకి ఏమిటంటే ఆ పర్వతమే భగవత్ స్వరూపంగా, ఇట్లా గోవర్ధన్ పర్వతం అట్లా అదే మనకి చెప్తారు. నారాయణ, కృష్ణ, వాసుదేవ, విష్ణు ఈ శబ్దాలకి 3 నామాలు అడ్డనామాలు నిరునామాలుగా చూస్తే ఇవి వాదులాట లేకపోతే కుమ్ములాటలాగా ఉంటాయి. కానీ తత్వపరంగా చూస్తే వాసుదేవ అంటే ఏమిటండి? శ్రీకృష్ణస్వామి మనకి గీతలో చెప్తాడు. ఏం చెప్పినాడు మనకి? ఆ స్వామివారు 10వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగం అయిపోయినాక 11వ అధ్యాయం ఏమిటండి? విభూతి యోగం అండి. విభూతి యోగంలో అర్జునుడు అడిగినప్పుడు, స్వామి నువ్వు ఎక్కడెక్కడ ఉంటావంటే, నేను అన్ని ఆత్మల్లో అన్ని సమస్త జీవ అంటే ప్రతి చరాచర జగత్ అంతట్లో నేను ఉంటాను. కానీ సత్వగుణం బాగా వృద్ధి చెందిన వాటిలో స్పష్టంగా నన్ను గుర్తించగలుగుతారు అందరూ. అలా ఉన్న వాటిల్లో ఇదిగో ఇలా వీళ్ళలో నేను, పక్షుల్లో నేను గరుగుబంతుడిని, ఈ యొక్క మృగాల్లో ఈ యొక్క అట్లా రాక్షసుల ప్రహ్లాదుని అట్లా చెప్పుకోవచ్చు. అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉంటున్నాడని. తర్వాత యోగం ఏమిటండి? విశ్వరూప సందర్శన యోగం. అంటే తాను అన్నిట్లో ఉండటము, అన్ని తనలో ఉండటం. సర్వత్ర వసతి వాసు, అన్నిట్లో వసించి ఉండే తత్వం ఏమిదో అది వాసు, అన్నీ తన యందు వసింపజేసుకునే. అంటే ఈ 2 మనం సమన్వయం చేసుకుంటే భగవంతుడు అన్నిట్లో ఉంటాడు, అన్ని తనలో ఉంటాయని చెప్పేది ఈ 2 యోగాల యొక్క తాత్పర్యంగా మనం అనుభవించాలండి. చాలా చాలా కృతజ్ఞతలు స్వామీజీ. చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై గోవింద. ఇప్పటి వరకు బద్రీనాథ్ గురించి, శ్రీరంగం గురించి, అలాగే వైష్ణవ క్షేత్రాల గురించి, 108 దివ్యధామాల్లో మనకి భూమి మీద ఉన్నటువంటి అనేక ధామాల గురించి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే మనకి ఈ యొక్క రాధాకృష్ణుల తత్వం గురించి, రాసలీల తత్వం గురించి కూడా అనేక విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. మరొక్క విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.